కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోరాటం ఫలించింది. పెల్లెట్ గన్ బాధితుడి కంప్లైంట్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు డిమాండ్ చేశారు రాహుల్. పార్లమెంట్ స్ట్రీట్ పిఎస్ లో 8 గంటల పాటు ధర్నా చేశారు ఆయన. రాహుల్ ధర్నాతో ఢిల్లీ పోలీసులు దిగొచ్చారు. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అంగీకారం తెలిపారు. న్యాయం దిశగా పడినటువంటి మొదటి అడుగు మాత్రమేనన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఉదయం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఆయన చేసినటువంటి ధర్నా ఒక బాధితుడికి సంబంధించి బాధితుడితో పాటు ఆయన పోలీస్ స్టేషన్ కి రావడం కావచ్చు, ఆయన అక్కడ చేసినటువంటి ధర్నాకు సంబంధించి फाइनल बड़ी इंटरेस्टिंग बात, फाइनल परमिशन फाइनल ओके। देखिए एक महीना हो गया, छठवें शरीर में है, 6वें आंख में है, आंख से इनको दिखाई नहीं देता है, 3-4 जगह दिल के पास है, साफ दिख रहा है कि एक युवा के साथ अन्याय हुआ है। और तब भी आज सुबह 11:30 बजे हम यहाँ आए। 1 महीने से घर में 11:30 बजे आए, अभी 6:30 बज गए हैं, 7:45 हो गए, तब जाके एफआईआर फाइल किए। अब आप इमेजिन कीजिए इस देश में कितने महिलाओं का बलात्कार होता है, रेप होता है, कितने बच्चों को मारा जाता है, कितने लोगों को गोली मारी जाती है, कितने लोगों के शरीर में छर्रे होते हैं। ये न्यू दिल्ली, बिल्कुल दिल्ली के बीच में पुलिस स्टेशन है, यहाँ पे न्याय नहीं मिल रहा। अब इमेजिन कीजिए गांव के किसी पुलिस स्टेशन में या छोटे से शहर के किसी पुलिस स्टेशन में क्या होता है। हमने यहाँ पे कोई गलत काम नहीं किया है, हमने सिर्फ एक हिंदुस्तान के नागरिक के लिए, उसकी मां के लिए, उसके पिता के लिए न्याय मांगा और उसके लिए 8 घंटे लग गए। और फाइनल बड़ी इंटरेस्टिंग बात, फाइनल परमिशन फाइनल ओके होम सेक्रेटरी और अमित शाह जी को देना पड़ा, तब उन्होंने जाके फाइनल एफआईआर दिया। तो आप समझ जाइए एफआईआर रोक कौन रहा था। ये बेचारे जो पुलिस वाले हैं ये चाहते थे एफआईआर करना, वो वाले भी चाहते थे। और हमें बताया जा रहा है कि हिंदुस्तान में युवा पर गोली चलाई जा सकती है। दिखाइए, यहाँ दिखाइए, युवा पे गोली चलाई जा सकती है, मगर आप दिखाइए, गोली चलाई जा सकती है, मगर इस देश में अमित शाह की होम मिनिस्ट्री, दिल्ली पुलिस के लोग न्याय नहीं दिलवाने देंगे। History of patient being hit by pellets fired by an unknown police officer near Jantar Mantar, Delhi on 27-26 at about 3 p.m. Following which he came by self to accident and emergency of LHMC and Srimati SK Hospital, Delhi. Patient is conscious, well oriented to time, place and person. BP, pulse, ये सारे डिटेल्स दिए हैं और यहाँ लिखा है मल्टीपल punctual puncture wound of size varying from 0.5 cm to 0.8 cm present over the right side of the face, chest, right upper limb and right side of neck. The margins of the wounds are clean, surrounded by confusion and fresh blood is oozing from the wound. నీట్ నిరసనలో భాగంగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన సందర్భంగా జరిగినటువంటి పెల్లెట్ గన్ దాడిలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో చేపట్టినటువంటి నిరసన ఫలించింది. ఈ రోజు ఉదయం బాధితుడైన సాహిల్ లోచబ్ తో కలిసి ఆయన ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా పోలీసులు కేసు నమోదుకు నిరాకరించడంతో రాహుల్ గాంధీ అక్కడే ధర్నాకు దిగారు. దాదాపు 8 గంటల పాటు ఉదయం 11:30 నుంచి సాయంత్రం వరకు స్టేషన్ ప్రాంగణంలోనే ఉండి అక్కడే ఆహారం తీసుకుంటూ పట్టు వీడకుండా బైఠాయించడంతో ఎట్టకేలకు పోలీసులు బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించారు. కేసు నమోదైనటువంటి అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ ఇది న్యాయం దిశగా పడినటువంటి మొదటి అడుగు మాత్రమేనని వ్యాఖ్యానించారు. తుపాకీ కాల్పులు జరిగి 1 రోజులు గడుస్తున్న బాధితుడి శరీరంలో ఇప్పటికీ అనేక పెల్లెట్లు మిగిలే ఉన్నాయని, కంట్లో 3 పెల్లెట్లు ఉండడంతో చూపు కోల్పోయాడని, గుండె సమీపంలోనూ
మరికొన్ని ఉన్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న పోలీస్ స్టేషన్లోని ఒక సాధారణ పౌరుడిపై జరిగిన దాడికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 8 గంటల సమయం పట్టిందని, కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి ఆమోదం వచ్చేంత వరకు పోలీసులు బ్రేకులు వేశారని ఆయన ఆరోపించారు. దేశంలో సామాన్యులకు న్యాయం దక్కకుండా పై స్థాయి నుంచే ఆటంకాలు ఎదురవుతున్నాయని ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి జెన్జీ తరం మొత్తం కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి రాహుల్ గాంధీ తీసుకొస్తున్నారు. జెన్జీతో కలిసి ఆయన చేస్తున్నటువంటి పోరాటం, ప్రధానంగా జెన్జీ యువతకు జరిగినటువంటి అన్యాయం మీద ఆయన పోరాటం చేశారు. ఆయన పోరాటం పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు ఫలించినటువంటి పరిస్థితి. 8 గంటల పాటు దాదాపుగా ఆయన అక్కడే కూర్చొని ఆయన అనుకున్నది సాధించారు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఈ నేపథ్యంలో ఆయన అక్కడ జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి, అలాగే ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అలాగే అమిత్ షా కార్యాలయం నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ కేసు తీసుకున్నారు తప్ప ఒక కామన్ మ్యాన్ వచ్చి కేసు పెడితే ఎఫ్ఐఆర్ నమోదయ్యేటువంటి పరిస్థితి లేవు. ఆ యువకుడి దుస్తుల్ని కూడా పైకి తీసి చూపిస్తున్నారు, ఎక్కడెక్కడ పెల్లెట్స్ ఉన్నాయి, అలాగే కంట్లో కూడా రైట్ సైడ్ కి సంబంధించి ఆయన చూపు కోల్పోయాడు. సో అందులో కూడా ఒక 3 పెల్లెట్స్ మిగిలిపోయి ఉన్నాయి. ఇది పోలీసుల నిర్లక్ష్యం కాదా, పోలీసుల వల్ల జరిగినటువంటి అంశం కాదా అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు కోసం వస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు అని అంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జెన్జీ యువతరం మొత్తం కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన మొదలు పెట్టాయని కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. జెన్జీ కోసం రాహుల్ గాంధీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే వారి కోసం ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఇండికేషన్ ని ఈ ఒక్క అంశంతోనే రాహుల్ గాంధీ ఇచ్చారని కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. ఎట్టకేలకు రాహుల్ గాంధీ అనుకున్నది సాధించారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి నేను బయటకు రాను అంటూనే ఆ ప్రాంగణంలోనే ఆయన తినటం కావచ్చు, ఇతర ఆహార పదార్థాలు స్వీకరించడం, మిగతా వారిని కూడా అక్కడే ఉంచి భోజన కార్యక్రమాలు అవి కూడా అక్కడే చేశారు రాహుల్ గాంధీ. ఎట్టకేలకు ఆయన ఏ ఉద్దేశంతో అయితే ధర్నా చేశారో ఆ ధర్నాలో ఆయన గెలిచారు. దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థ గెలిచింది. ఇది తొలి అడుగు మాత్రమే, మొదటి అడుగే ఈ విధంగా ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల పట్ల, సామాన్య పౌరుల పట్ల, వారికి వ్యతిరేకుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో, కనీసం న్యాయ సహకారం కూడా లేకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఇదే ఒక సాక్ష్యం అని కూడా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చాటి చెప్పినట్టయింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కీలక నేతలు కావచ్చు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాంగ్రెస్ అనుకున్నది సాధిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఒక పక్కా ప్రణాళికతో ఇదే విధంగా ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి అంశం మీద నేను ప్రజల మధ్య ఉండి పోరాడతా, ఇది గతంలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట. ఆ రోజు చెప్పారు, ఈ రోజు రాహుల్ గాంధీ చేసి చూపిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో కింద జెన్జీ తరం అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మంచి ఫాలోయింగ్ ను సంపాదించారు రాహుల్ గాంధీ అని కూడా చెప్తున్నారు. న్యాయం కోసం ఈ స్థాయిలో మేము పోరాటం చేయాలా, మా ప్రాథమిక హక్కును నెరవేర్చుకోవడానికి కూడా మేము ఇంత పోరాడాలా, ఇంతసేపు వెయిట్ చేయాలని కూడా రాహుల్ గాంధీ అన్నారు అని అంటే దేశవ్యాప్తంగా ఇది ఆలోచించాల్సినటువంటి అంశం అనేటువంటి ఇండికేషన్స్ కూడా వెళ్తున్నాయి. చూడాలి రాబోయే రోజుల్లో ప్రతి అంశానికి సంబంధించి పొలిటికలైజ్ కాకుండా ప్రజా సమస్యల మీద నిరంతరం ఇదే విధంగా పోరాడతాను, ఇది చివరిలో ఆయన చెప్పినటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది.